సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే అవుట్ సైడ్ ఫ్లోర్స్ విజయవాడ ఫ్లోర్స్ని చూస్తున్నారు. సండే మార్నింగ్ 8:30కి మా ఇంటి దగ్గర అయితే వాటర్ ఇలా వచ్చి అసలు జరిగిన విషయం ఏంటంటే సాటర్డే మాకు వాటర్ అయితే వచ్చేసాయి. రైనీ వాటరే వచ్చి నైట్ కల్లా వెళ్ళిపోయాయి. మేము అనుకున్నాం, మేము కూడా రెగ్యులైజ్ చేసాం ఇలా వాటర్ వెళ్ళిపోతాయి ఏమవ్వదు, నిన్న కూడా అట్లనే అయింది కదా అని చెప్పి మేమైతే రెగ్యులైజ్ చేసాము వాటర్ వెళ్ళిపోతాయి అని చెప్పి. సో మేమైతే స్టెప్స్ చూడండి, కొంచెం కొంచెంగా నిండిపోతూ ఉన్నాయి స్టెప్స్ కూడా. మీరు అక్కడ చూస్తున్నట్టయితే స్టెప్స్ కూడా నిండుతున్నాయి. మా అక్క డాడీ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి అసలు జరిగింది ఏంటంటే బండిలు బయట పెడదామని చెప్పి వెళ్ళారు. ఇంట్లోకి ఏమన్నా కావాలంటే అవి కూడా తీసుకొచ్చారు. అప్పుడు మా డాడీకి నీస్ కిందకే ఉన్నాయి వాటర్. ఇంకా రాను ఇంకా మరలాగా స్టమక్ దాకా వచ్చేసాయి వాటర్. ఆ ప్లేస్ దాకే వాటర్ బాగా వచ్చాయి. మా స్ట్రీట్లో అయితే బాగా వాటర్ వచ్చాయి అనమాట. వెళ్ళి వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు మా ఇంట్లో చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. అసలు కబోర్డ్స్ పై దాకా నిండిపోయేది. అసలు ఫస్ట్ నేను పెట్టిన వీడియో, ఫస్ట్ తీసిన వీడియో. అసలు విచిత్రం ఏంటంటే 5 ఫోన్స్లో ఒక ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు అప్పుడు ఫుల్గా నిండిపోయినప్పుడు. ఇది చూడండి అసలు ఎన్ని వాటర్ నిండిపోయాయో. అసలు చూస్తున్నారా, ఇక్కడ చాలా వాటర్ అయితే నిండిపోయాయి. మా పక్కన వాళ్ళు అసలు చాలా వాటర్ నిండిపోయాయి. మేము అనుకున్నాం ఇంట్లోకి వచ్చేసి కబోర్డ్స్ దాకా ఏం రావనుకున్నాం, బట్ కబోర్డ్స్ దాకా వచ్చేసాయి. సో మేమైతే అప్పుడు చాలా బాధపడ్డాం, కన్ఫ్యూజ్ అయిపోయాడు వాటర్ వస్తాయా పోతాయా అని. ఇక్కడ చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరి పరిస్థితులు టెర్రస్ మీద. మేము కూడా టెర్రస్ మీదకి వచ్చాం. మేము 3 days స్పెండ్ చేసాం అనమాట టెర్రస్ మీద. సో షెడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ షెడ్ అయితే కనిపించకుండా రూపు మాపు లేకుండా అసలు మొత్తం మునిగిపోయినాయి అనమాట. 2 షెడ్స్ ఉన్నాయి మా స్ట్రీట్లో. 2 షెడ్స్ అలా 3 అలా ఉన్నాయి. సో ఎన్ని అయితే మునిగిపోయాయి. వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ కొట్టుకెళ్ళిపోయాయి అన్నమాట. సో చూడండి మా ఇంటి దగ్గర పరిస్థితి మీరైతే చూస్తున్నారు. బయట కార్లు కూడా మునిగిపోయాయి. అంత ఫ్లోడింగ్ ఉందన్నమాట విజయవాడలో. చూడండి అలా ఎంత బారున మునిగిపోయాయో. మాకైతే డ్రోన్ ద్వారా ఫుడ్ అయితే సప్లై చేశారు. ఆ కవర్లో మాకు మిల్క్, బిస్కెట్స్, వాటర్ అండ్ ఫుడ్ కూడా పెట్టించారు. మా మంచం చూడండి, టీవీలు అన్నీ అసలు ఎలా పడితే అలా అయిపోయాయి. ఈ ఫ్లోడ్ ఫస్ట్లో ఇంకా వాటర్ పెరిగినప్పుడు మా స్టీఫెన్ గారు మా డాడీని వదిలాడు. సో దిస్ ఈజ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.